హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. చూసారా, మా పాప ఫస్ట్ టైం వాళ్ళ డాడీ కోసం అయితే ఏం ప్రిపేర్ చేస్తుందో తనైతే అడగ ఏం చేస్తున్నావమ్మా? ఫస్ట్ టైం అండి. అదే నా కోసం అయితే చేయమంటే చేయదు, వాళ్ళ డాడీకి ఉప్మా కావాలని ఉందంటే ఈరోజు. సో అందుకైతే ఉప్మా అయితే చేస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం మా పాప అయితే వంట చేయబోతుంది. ఏంటంటే ఆ వంట చెప్పమ్మా పాప, నిసి పాప. గడ్డి రవ్వ ఉప్మా. ఇక్కడ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పార్సల్ పంపిస్తాం. అది మా కోసం అయితే చేయమంటే చేయదండి, వాళ్ళ డాడీ కోసం అయితే ఫస్ట్ టైం మా పాప అయితే ఉప్మా చేస్తుంది. ఎలా చేస్తుందో లాస్ట్లో కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అది చేయడమేమో కానీ నన్ను సతాయించడం అయితే చాలా చాలా ఉందండి, ఉంటుంది కూడా. చూడండి, ఓకేనా? ఓ మై గాడ్, ఇలా ఉంటుంది అన్నట్టు మా పాపతో. ఇక్కడేమో పాలు, ఇక్కడ ఇగో అలా గంటతో తిప్పాలమ్మా. అలా చూడండి ఫ్రెండ్స్ ఎలా తిప్పుతుందా. ఇది గంటే అరే ఇట్లా ఊపినా ఊగుతుంది, కలుస్తుంది. ఏమన్నా అందులో అది చేయమంటే కలపరాదు, చూద్దాం ఎలా ఉంటుందో. అలా చేయాలి. అక్కడ స్పూన్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదండి, ఎందుకంటే ఈ కిచెన్లోకి ఎప్పుడన్నా వస్తాయి కదా, మొహానికి ఎప్పుడు రాదు. వాళ్ళ డాడీ ఫస్ట్ టైం అడిగిండు, నాకు ఉప్మా కావాలి మమ్మీ చేస్తావా అంటే, చేస్తా డాడీ అని చెప్పి పరిగెత్తుకొని వచ్చింది. అదే నా కోసం అయితే ఏమీ చేయదు ఫ్రెండ్స్. అంతా అమ్మాయిలు అయితే అంతా డాడీ కూతురులే కదా. నేనైతే 100% అయితే ఒప్పుకుంటాను. మీరేమంటారో కామెంట్స్లో కామెంట్ చేయండి. స్పూన్ అవుతుంది. ఏమేయాలి? అదే రవ్వ. ఇప్పుడు కాదమ్మా రవ్వ వేసేది, వాటర్ పోయాలి అందులో కొంచెం అయితే బ్రౌన్, అదైతే బ్రౌన్ కలర్లో రావాలి. తర్వాత వాటర్ పోయాలి, తర్వాత సాల్ట్ వేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో సగం నేను సగం మా పాప. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఓన్లీ వాటరే పోస్తాను అంతే. వాటర్ అయితే నేనే పోసాను. ఇంకా సాల్ట్ వేయమ్మ, ఎంత చదువుద్దాం చూద్దాం. రెండు నాకు తెలుసు. 2 స్పూన్లు వేస్తే అమ్మో ఏంది కర్రీ అనుకుంటున్నావా నువ్వేమన్నా? ఓ మై గాడ్, అంత కూడా ఉంది అమ్మో. ఇక డౌన్ ఏమంటారు, బీపీ డౌన్ ఉన్న వాళ్ళు కూడా హై బీపీ అయిపోతారు ఫ్రెండ్స్. చాలా ఓకే, కొంచెం చాలు. డాడీ సప్పగా తింటాడు కదా. ఓకే, నేతో చాలా కష్టాలు ఉంది ఉప్మా చూద్దాం. మళ్ళీ ఒకటి ఓసిడి అన్నట్టు, ప్రతి దానికి చేతులు కడగడం, చేసే పని చాలా నీట్గా చేయాలి తెలుసా. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా కడుక్కోవాలంటే. సో ఇది కూడా కడిగి పెట్టుకుని రవ్వ, దొడ్డు రవ్వ. ఇంకా దాంట్లో అయితే వేసేస్తుంది. వేయాలా? ఏమ్మా చూద్దాం ఎలా వేస్తుందో. అంటే ఒక లాస్ట్ ఇయర్ అనుకుంటా కదా నువ్వు తాతయ్యకి నానమ్మకి చేసింది సేమియా, అప్పుడు ఈ బర్త్డేకి. ఈ వాటర్ కూడా వేయాలా? చూడండి, వాటర్ కూడా పోయాలా, పారవేయాలా. ఆల్రెడీ అక్కడ మసులుతుంది తల్లి. ఓన్లీ ఇట్లనే యా, ఇదప్పుడు పోసి హ్యాండ్ వాష్ చేసుకున్నాం. ఓకేనా, చేసుకోవాలి కదా. చాలా కలిపేసి మూత పెట్టేసి చూద్దాం. ఇంకా చూడండి, మళ్ళీ చేతులు కడగాలి. చేతికి ఉంటుంది మరి. ఎట్లా ఎట్లా చేస్తారు? ఇలా అయితే ఎవరైనా ఇంతగానం కడుగుతారా ఫ్రెండ్స్? చూడండి చూడండి, ఇంకా ఉప్మా ఎంతవరకు వచ్చేసిందో చూద్దాం. 1 2 3. వావ్, చాలా సూపర్గా అయితే వచ్చిందండి. ఈ ఉప్మా చేయడానికి 50% అయితే నాదే ఉందండి. ఏం లేదు, ఓన్లీ వాటర్ ఒకటే పోసింది. అది కూడా నేనేం పోయమని చెప్పలేదు. అబ్బా, అన్ని కట్ చేయడం ఎవరు, వాష్ చేయడం ఎవరు? అన్నీ నేనే కదా, కలపాలి కదా. నేనే కట్ చేసిన, నేను కడిగిన, వాటర్ కూడా నేను కావాలి. మా పాప గంట ఒకటి తిప్పుతుంది ఫ్రెండ్స్. చూడండి, గంట తిప్పడం కూడా ఒక పెద్ద ఏమంటారు టాస్క్. ఎస్, ఒక పెద్ద టాస్క్. గంట తిప్పడంలోనే ఉంటుంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఉప్పు వేయడంలో ఉంటుంది కదా. అది ఎవరేసిరమ్మా? నేను 1/2 స్పూన్, 2 స్పూన్స్ వేస్తాను నేను, నీకు 1/2 స్పూన్ ఏమని చెప్పిన. తెలుసా? అబ్బో, ఇది
సెకండ్ టైం అనుకుంటా మా పాప స్టవ్ దగ్గరికి రావడం, ఎందుకంటే వాళ్ళ నానమ్మ తాతయ్య కోసం చికెన్ చాయ్ దోశలు వేసాను, ఎప్పుడు దోశలు వేసాను, సేమియా చేశాను, ఒకసారి చికెన్ బిర్యానీ చేశాను. వాళ్ళ నానమ్మ తాతయ్య కోసం అయితే సేమియా అయితే ఒకసారి మమ్మీకి జ్వరం వచ్చినప్పుడు నేను అప్పుడప్పుడు చేస్తాను అనమాట. నీకు అప్పుడు జ్వరం వచ్చినప్పుడు చేయలేదా నేను? ఏం చేసినా కర్రీ వేడి ఏదో ఏం చేసినా మొన్న క్యాబేజీ కర్రీ చేసినా కదా. అబ్బో క్యాబేజీ కర్రీ అబద్ధం ఫ్రెండ్స్, ఆమె నేను నిజంగా చేసిన అబద్ధం నో 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 నిజంగా చేసిన. అసలు ఈ ఉప్మా మొత్తం అయ్యాక టేస్ట్ అయితే వాళ్ళ డాడీ చెప్తాడు. సో ఎట్లయినా చెప్తాడు. అసలు మా పాప మంచి నీళ్ళు ఇచ్చినా కూడా సూపర్ బిడ్డ అంటాడు. మా డాడీ మొన్న క్యాబేజీ కర్రీ చేస్తే మంచిగా ఉందని 2 సార్లు తిన్నాడు. అబద్ధం చెప్తుంది మమ్మీ. నో 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 సరే, ఈ ఉప్మా తిన్న తర్వాత తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో ఆ వీడియో మీకు కూడా నేను షేర్ చేసుకుంటాను, ఓకేనా? ఇంకా అక్కడ ఏం పెట్టావమ్మా? రైస్. అది నేనే పెట్టాను ఫ్రెండ్స్, చూడండి. అది నువ్వే పెట్టుకోవాలి, అది నా పని కాదు. ఇక్కడ రైస్ అయితే పెట్టాను. అది మా ముగ్గురు కోసం. ఇంకా వాళ్ళ డాడీ అయితే నైట్ అయితే రైస్ తిన్నాడు కాబట్టి ఉప్మా. ఓకే, నాకు బోర్ కొట్టిందని చేశాను అనమాట. అదే కదా. మా డాడీకి ఫుల్ ఫీవర్ వచ్చింది అనమాట ఫ్రెండ్స్, అందుకే ఇట్లా డల్గా ఉన్నాడు. ఎలా చెప్పు డాడీ ఎట్లుంది? కూతురు చేసిందని చెప్పండి. బాగుందా? బాగుందంట. సర్లే, ఎవరైనా అంతే. కుళ్ళు గైస్, కుళ్ళు.